press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్జామ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మా టాపిక్ ఏంటంటే రీసెంట్లీ మనం ఫార్ములాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రీవియస్ వీడియో నేను మీకు బేసికల్గా అసలు సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫార్మాట్ ఎలా ఉంటుంది ఫార్ములాస్ అప్లై చేసేదానికి. సో బేసికల్గా నేను అసలు ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే హౌ డు అప్లై ఫార్ములాస్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో బేసికల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి? సమ్, ప్రోడక్ట్, ఈవెన్, ఆడ్, ఫ్యాక్ట్, పవర్, అబ్స్ట్రాక్ట్, స్క్వేర్ రూట్, పై, ఇవే కదా ఉంటాయి. సో వీటిల్లో మనం ఎలా ఫార్ములాస్ అప్లై చేసి వాల్యూస్ అనేవి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? సమ్ ఉంది. సమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. సమ్ అంటే ఈ రెండు యొక్క నెంబర్స్ యొక్క అడిషన్ అనమాట. అంటే ఈ రెండు యొక్క సమ్ మనకు కావాలి, దీంట్లో ఈ సెల్ నాకు కావాలనుకున్నాను. ఇవి నేను మీకు ఫార్ములా ప్రీవియస్గా చెప్పున్నాను. ఏ ఫార్ములా అప్లై చేయాలన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అప్లై చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఈక్వల్ టు మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా అది ఫార్మాట్లోకి వస్తుంది, ఓకేనా? ఇప్పుడు మనకి రెండింటిలో సమ్ కావాలి కాబట్టి ఇది నేను మీకు 2 వేస్లో చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో. ఎలా చెప్పానంటే ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత ఈ సెల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీ కీబోర్డ్లో ప్లస్ ఉంటుంది, ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. కానీ మనము ఈ 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి అలా చేసాం. అదేవిధంగా మనకి ఎక్కువ నెంబర్లు ఉన్నాయనుకోండి, దాదాపు ఒక 20 నెంబర్ లైన్గా ఉన్నాయి. ఆ నెంబర్లు అన్ని నెంబర్ లైన్గా ఉన్నప్పుడు మనకి ఎడిషన్ రావాలి, సమ్ రావాలి అంటే మనము ఈ 2 నెంబర్స్ క్లిక్ చేసి, ఇప్పుడు 2 ఉంటే మనకి ఈజీ, అదే 10 ఉంటే కష్టం కదా. సో దానికోసమే ఫార్ములా ఉంది. అది ఏంటంటే ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత సమ్, మీరు ట్యాబ్ క్లిక్ చేయొచ్చు, సమ్ క్లిక్ చేసి ఇక్కడ సమ్ మీకు వచ్చింది కదా. సో సమ్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ బ్రేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మీరు వాల్యూస్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏంటంటే అప్పుడు మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నా కూడా మీరు ఈ ఫార్ములా ఉపయోగించి మీరు వాల్యూ అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈక్వల్ టు మెన్షన్ చేసి సమ్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేసి చూడండి, నేను ఇప్పుడు 60,40 క్లోజ్ బ్రేస్ ఇచ్చేస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్ నాకు వాల్యూ వచ్చింది. అంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మీరు ఎడిషన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఏంటంటే ఈ విధంగా కూడా మీరు నెంబర్స్ 2 నెంబర్స్ ఇచ్చేసి అలా కూడా మీరు ఎడిషన్ చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు 10, 20 ఉంది. 10, 20 మనకు మామూలుగా అయితే చిన్న నెంబర్స్కి తెలుసు. 10 into 20 ఎంత? 200 మనకు తెలుసు అది. కాకపోతే మనకి పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు చేయాలంటే దానికి కూడా సేమ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ బ్రేస్ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు 200 వాల్యూ వచ్చింది, ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ అదే కాకుండా మనం ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ క్లిక్ చేసి 24,5 అన్నాను. 4,5 ఇచ్చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చాను. ఇచ్చిన ఎంటర్ క్లిక్ చేశాను మేడం. ఈ విధంగా మనం ఏంటంటే ప్రోడక్ట్ అనేది చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ ఈవెన్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఈవెన్ అంటే అర్థం ఏం లేదు. ఈవెన్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 ఉంది కదా ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఈవెన్ అనేది ఫార్ములా ఇస్తున్నాను, ఫంక్షన్ ఇస్తున్నాను. ఇచ్చిన ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. B4 అనే సెల్ సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇది 2 అనేది ఏంది? ఈవెన్ నెంబరే. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు వచ్చేది కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. చూడండి, ఎంటర్ క్లిక్ చేస్తే 2 వచ్చింది, ఓకేనా? అంటే ఈవెన్ నెంబర్లో మన ఫార్ములా అప్లై చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఈక్వల్ టు మెన్షన్ చేసి ఈక్వల్ టు ఇచ్చి ఈవెన్ ఇచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాం. మనకి 3 అనేది ఆడ్ నెంబర్ కదా. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే దీని సక్సీడింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, 4 వచ్చింది. 3 యొక్క సక్సీడింగ్ నెంబర్ 4 కదా, అంటే నెక్స్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఈ వాల్యూ వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఆడ్, సేమ్ మీరు ఈవెన్లో ఏదైతే చేశారో అదేవిధంగా ఆడ్లో చేస్తారు. ఇప్పుడు చూడండి, నేను అదేవిధంగా ఇక్కడ ఈక్వల్ టు మెన్షన్ చేస్తున్నాను. సో ఆడ్ అనే ఫంక్షన్ తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి నేను ఈ సెల్ సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి వాల్యూ ఇస్తే నాకు 7 వచ్చింది, ఎందుకంటే 7 ఆడ్ నెంబర్ కాబట్టి. ఈక్వల్ టు మెన్షన్ చేసి ఆడ్
అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెల్ సెలెక్ట్ చేయండి, మనకి 6 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో ఇప్పుడు క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే దీని యొక్క సక్సీడింగ్ నెంబర్ ఏంది, 6 యొక్క సక్సీడింగ్ 7. సో 7 వచ్చింది ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. అంతే కదా. ఇప్పుడు చూడండి నాకు ఈ విధంగా ఆన్సర్ రావాలి అంటే నేనేం చేస్తాను అంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి ఫ్యాక్ట్ ఇచ్చి ట్యాబ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను, ఎంటర్ క్లిక్ చేసే చూడండి నాకు ఆటోమేటిక్గా వాల్యూ అనేది రావడం జరిగింది ఇక్కడ. అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈ విధంగా. ఇప్పుడు నాకు 4 ఫ్యాక్టర్ల ఆన్సర్ కావాలి. ఇదే విధంగా మీరు విడిగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత ఫ్యాక్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను, అంటే మీకు ఓపెన్ బ్రేస్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను 4 అనేది నేను నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసినా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే మీరు సెల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే నెంబర్ అయినా మీరు ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ పవర్. పవర్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం మామూలుగా 2^3, 3^4 మన పవర్స్ ఉంటాయి కదా. నెంబర్ అనేది కింద ఉంటుంది, పవర్ అనేది పైన ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏదైతే మీరు ఫస్ట్ నెంబర్ తీసుకుంటారో ఆ నెంబర్ అనేది మీకు కింద ఉంటుంది, ఏదైతే నెక్స్ట్ 3 తీసుకుంటారో ఆ నెంబర్ అనేది మీకు పవర్లో వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నేను పవర్ అనే ఫంక్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత 2, 3 అంతే కదా. ఫస్ట్ నెంబర్ వచ్చి 3, 2, సెకండ్ నెంబర్ వచ్చి 3, అంటే ఇప్పుడు ఇది 2^3లోకి వెళ్తుంది. చూడండి ఇప్పుడు నేను క్లోజ్ బ్రేస్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్ 8 వచ్చింది నాకు వాల్యూ. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే నెంబర్స్ అనేవి మనం పవర్స్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఏం లేదు, నెగిటివ్ నెంబర్స్ని నెగిటివ్లో తీసుకోకుండా పాజిటివ్లో తీసుకుంటుంది అంతే. ఇంకా ఆ ఫంక్షన్ గురించి చెప్పేదండి. చూడండి ఈక్వల్ టు మెన్షన్ చేశాను, నేను అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ తీసుకున్నాను, ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు -60 ఉంది కదా. సో -60ని నేను తీసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ చూడండి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు +60 వచ్చింది. సో పాజిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబరే వస్తుంది, కానీ నెగిటివ్ నెంబర్ ఉంటే మాత్రం పాజిటివ్లో చేసి వస్తుంది అనమాట, నెగిటివ్ అయితే రాదు అబ్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్లో. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇదే విధంగా మీరు సెల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే మీకు ఏం తెలుసు, మామూలుగా రూట్ ఉంటుంది 81. 9 యొక్క స్క్వేర్, 9 స్క్వేర్ అంతా 81 కదా. ఇప్పుడు 81 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 9, 100 యొక్క స్క్వేర్ రూట్ 10. అది మనకు తెలుసు. కాకపోతే మనకి ఫంక్షన్లో రావాలి అంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి స్క్వేర్ రూట్ ట్యాబ్ 81 క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను, కాబట్టి 9 వచ్చింది చూడండి ఈ విధంగా అనమాట. అలా కాకుండా ఈక్వల్ టు SQRT, అంటే మీకు స్క్వేర్ రూట్ నెంబర్లు కాని నెంబర్లు ఇస్తే ఏంది పరిస్థితి అనుకోవచ్చు కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ 65 ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేసా చూడండి 8 పాయింట్స్లో వచ్చింది నాకు ఇక్కడ ఈ విధంగా అనమాట. అంటే మనకి పాయింట్స్లో కూడా వస్తుంది అనమాట. ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ పై అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటి. ఇప్పుడు మనకి ఆల్రెడీ 22/7 అనేది మనకి వాల్యూ తెలుసు, 3.1 సంథింగ్ మనకి తెలుసు కదా. సో పై వాల్యూ అనమాట. సో దీనికి ఏం చేయాలంటే దీనికి ఒక ఫంక్షన్ ఉంది ఏంటంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి పై సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్ 3.14 వాల్యూ వచ్చేసింది ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఉండే ఈ సమ్ ఆఫ్ ది ఫార్ములాస్ని ఇంపార్టెంట్ మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ని నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో యొక్క ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా ఎక్కువ ఫార్ములాస్తో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.